హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక ఇదే సాగర్ రింగ్ రోడ్. సో మన ప్లాటు ఎంత దూరంలో ఉందో చూపించడానికి ఇక వెహికల్ వస్తున్నాయండి. సో ఈ వెహికల్ అంటే మనకి ఇటు ఇది నాగార్జున సాగర్ వెళ్తాము. సో ఇటు బిఎన్ రెడ్డి. సో ఇది బిఎన్ రెడ్డి నుండి గుర్రంగూడకు ఎగ్జాక్ట్లీ గుర్రంగూడ ముందు ఒక 50 మీటర్ల ముందు నిలబడ్డాము మనం. ఇది ఇటు సాగర్ రింగ్ రోడ్ అండి. ఇక ఇక్కడ నుండి ఇది విపసన ధ్యాన మందిరం. ఏం పేరండి? విపసన ధ్యాన మందిరం. విపసన ధ్యాన మందిరం అని 8 ఎకరాలు ఈ వెంచర్ వాళ్ళు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు విపసన వాళ్ళకు. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది ఆ రూట్. చూడండి, రూట్ మొత్తం అడివేయండి, చాలా బాగుంటుంది ఏరియా ఇది. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏందనేది చూడండి ఒకసారి. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనం తీసుకున్న ప్లాటు ఎలాంటి ఏరియాలో తీసుకుంటాం మీరు చూడండి. ఇది అమ్మడానికి కూడా రెడీ ఉంది ప్లాట్. చాలామంది అడుగుతున్నారు, నేనే దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇదే చూడండి రోడ్డు. ఇక్కడ నుండి మనకు మన ప్లాట్ ఎగ్జాక్ట్లు వచ్చేసి నియర్లీ ఒక్క 500 నుండి 400-500 మీటర్లు ఉంటుందండి. ఈ రోడ్డు పోవడం ఒక సపరేట్ రోడ్, రావడం అంటే వన్ వే కాదు 2 వే ఉండి ఇటు నుండి వెళ్ళొచ్చు. సో ఈ రూట్ టువర్డ్స్ మనకు ఎటు వెళ్తుంది? ఇది బిఎన్ రెడ్డి అటు వెళ్తాము. ఇదేంటంటే విపసన ధ్యాన మందిరానికి వెళ్తుంది. విపసన ధ్యాన మందిరం అనేది ఒక 7-8 ఎకరాలు ఉంటుంది. సో ఇది ఎవరిది అన్నది కూడా మీకు ఒకసారి మాట్లాడుకోవాలి దాని గురించి. ఈ వెంచర్ వచ్చేసి మనకు జితేందర్ రెడ్డి అంటే మీకు మహబూబ్ నగర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, రాజకీయంగా తెలిసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఆయన మహబూబ్ నగర్ ఎంపీగా చేశారు. మొన్న వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు, మొన్ననే బీజేపీలో వచ్చేసారు. గత 5 years నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో టికెట్ ఇవ్వలే ఆయనకి. సో వాళ్ళ వియ్యంకుడు, అతని ఈయంకుళ్ళది ఈ వెంచరు. ఇక్కడ నుండి వెంచర్ అండి. ఎంత అద్భుతంగా ఉంటుంది వెంచర్, ఇదంతా వెంచరే. సో ఈ వెంచర్ని చూడండి అన్నీ ఇందులో గజం వచ్చేసి ప్లస్ పాయింట్ ఏంటంటే 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు మనము వనస్థలిపురం వెళ్ళొచ్చు. అలాగే 10 నిమిషాల్లో ఇటు మనం వెళ్ళొచ్చు అండి. ఇది మన బిఎన్ రెడ్డి వెళ్ళొచ్చు. సో రెండింటికి మధ్యలో ఈ మెడికల్ హెల్త్ కాలనీ ఉంటుందండి. సో ఈ మెడికల్ హెల్త్ కాలనీ చూపించడానికి కారణం కూడా అంతే. రీజన్ అనేది మీకు తెలియాలి ఎంత దగ్గర ఉన్నది అని. సో ఈ ప్లాటు ఎంత దగ్గర ఉందంటే మెయిన్ హైవేకు, సాగర్ రింగ్ రోడ్ హైవేకు చాలా దగ్గరలో అవైలబిలిటీ ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, ఒకసారి మనం చూసేసుకుంటే మనకు కూడా ప్లానింగ్ అర్థమైపోద్ది. ఎంత దూరం ఉంది, ఎంత ఇందులో ఉందో చూసుకోవచ్చు. సో మీరు రెడీ ఉన్నారు కదా, ఇది ఒక్కసారి చూద్దాం మనం. ఇప్పుడు మేము తీసుకున్న ప్లాటు ఎంత దూరంలో ఉంది అన్నది ఒకసారి చూడండి. సో ఈ ప్లాట్ చూపించడానికి కారణం కూడా చెప్తాను. మనకు బిఎన్ రెడ్డి నుండి ఎగ్జాక్ట్లీ అటు ఇటు అప్రాక్సిమేట్లీ నియర్లీ మనకు ఒక 1.5 కిలోమీటర్ దూరం వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నది చూడండి. మేము తీసుకున్నప్పుడు ఎలా ఉండేది ల్యాండ్, ఇప్పుడు ఎట్లా డెవలప్ అయిందో నేను ఇంకో వీడియో దీన్ని కంటిన్యూటీ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను చూపించేసి మెడికల్ కాలనీ. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బిఎన్ రెడ్డి నుండి 1 కిలోమీటర్ దాకా వస్తుంది. సో ఈ రోడ్ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే నేను తీసుకున్న ప్లాటు ఎంత దగ్గర ఉంది, ఎంత అవైలబిలిటీ మనకు మెయిన్ రోడ్కి హైవేకి ఎంత దగ్గరలో ఉందో చూడండి. ఒకసారి చూపిద్దామనే ఉద్దేశం. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ల్యాండ్ అమ్మడానికి కూడా రెడీ ఉంది ప్లాటు. ఇది మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ కాగితాల్లో 93 గజాలు ఉంది. యాక్చువల్లీ వచ్చేసి 107 గజాలు ఉంది టోటల్. అంటే మిగిలిన గజాలు రిజిస్ట్రేషన్లో లేదు. ఇదే చూడండి పైన కనపడుతుందా అండి, ఇదేముంది? మెడికల్ అండ్ హెల్త్ కాలనీ. స్వాగతం సుస్వాగతం. ఈ మెడికల్ హెల్త్ కాలనీ అనేది ఎక్కడ ఉన్నది? ఒకసారి బిఎన్ రెడ్డి నుండి మీరు వనస్థలిపురం వెళ్తున్న రూట్లో రైతు బజార్ నుండి రైట్ సైడ్లో మనకు వస్తుందండి. సో ఇది ఈ మెడికల్ హెల్త్ కాలనీ అన్నది చాలా ఫేమస్, అంటే చాలా ఫేమస్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఇక్కడ నుండి చూపించుకొచ్చాను.
ఇది జితేందర్ రెడ్డి వాళ్ళ మామది, అంటే జితేందర్ రెడ్డి వాళ్ళ వియ్యంకుడిది అండి. సో ఇది వెంచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రోడ్లు కానీ ఇది కానీ చాలా పెడుతున్నాయి. మనకు 100 ఫీట్ రోడ్ ఇచ్చాడు. సో ఇది వెంచర్ అండి. దీంట్లో 1,20,000 1,30,000 గజం ఉన్నాయి. దీని వెస్ట్రన్ తపోవన్ అని అంటారండి. సో ఇట్లా ఆర్చర్ కట్టించాడు, మంచి మంచి ప్లాట్లు చేసిండు ఇటు. సో ఇటు కూడా ప్లాట్లు ఉన్నాయి దీంట్లో. సో ఈ వెంచర్కి మనం ఇది చేపించింది. సో ఇదే చూడండి మీరు, ఇది కూడా తపోవన్ అంటారు, దీన్ని వెస్ట్రన్ తపోవన్ అని పేరు పెట్టాడు. సో నేను చెప్పాను కదండి ముందే, దీంట్లో విపసన ధ్యాన మందిరం ఉందని. దీంట్లో మనం మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు. ఇది వాళ్ళకు జితేందర్ రెడ్డి వాళ్ళ వియ్యంకులది ఇది. సో ఇందులో 1,20,000 1,30,000 కూడా ల్యాండ్ వాల్యూస్ ఉన్నాయి. సో చాలా మంచి వెంచర్ అండి. ఇది వెంచర్లా లేదు అసలు. నిజంగా చెప్పాలంటే B100లో ఈ ఏరియాలో ఈ వెంచర్ ఉందని ఎవ్వరికి తెలియదు, నాకు తెలిసి ఎక్కువ మందికి తెలియదండి. మొత్తం స్ట్రైట్ రోడ్లు చాలా బాగా ఇచ్చాడు. సో కస్టమర్లు కూడా చాలా లైక్ చేస్తున్నారు. సో ఇప్పటికే దీంట్లో నేను ఒక 10 ప్లాట్లు ఇప్పించాను. ఇది ఏంటంటే దీంట్లో కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి. సో నేను చెప్పాను కదండి దీంట్లో 1,20,000 1,30,000 ఇట్లా మంచి మంచి వ్యాల్యూస్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటే మంచి రోడ్లు కూడా నీకు బాగా ఇచ్చాడు. రోడ్లు ఫేసింగ్ కానీ ఇది కానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ వెంచరు మనకి ఎక్కడో దూరం ఉంటే నేను దీని గురించి మాట్లాడానండి, ఎప్పుడు దీని గురించి టాపిక్ గుర్తియాను. కానీ ఇది కూతంత దూరంలోనే ఉందండి. ఇది B.N. రెడ్డికి అర్థమవుతుందా? B.N. రెడ్డే ఇది B.N. రెడ్డే. సో ఇంత దగ్గరలో ఇంత మంచి వెంచరు, అసలు కమ్యూనిటీగా ఎంత బాగా చెట్లు అసలు నాకు షాక్ అనిపించింది దీంట్లో. సో దీంట్లో ఒక ప్లాట్ కొందాం అనుకున్నాం కానీ రేట్లు పడక ₹1 కూడా తగ్గట్లేదు. ₹1 కూడా అడిగి నేను టైం వేస్ట్ అయింది. ఎందుకంటే ఆయన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు, కమ్యూనిటీ హాలు అన్నీ పెట్టాడు. సో ఫ్రెండ్స్ నేను అనేది ఏంటంటే ఇంత మంచి లైఫ్ మీకు ఎక్కడా రాదు. ఇలాంటి వెంచర్లు ల్యాండ్స్ కొనండి. ఇదే ఈ పసన ధ్యాన మందిరం అంటారు దీన్ని. ఈ పసన ధ్యాన మందిరం ఎక్కడ ఉంటుందంటే మీకు B.N. రెడ్డి డాటాగానే ఉంటుంది. వీళ్ళంతా యోగా చేయడానికి వచ్చినోడు. ఇదే ధ్యాన మందిరం అండి. ఆ రోజుల్లో ఈ విపసన ధ్యాన మందిరం వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసారు. ఇదే యోగా చేసేది, దానికి సంబంధించిన బోర్డు. సో ఇదే వీళ్ళు ఆర్చరీ కట్టిస్తున్నారు. ఇదే నెక్స్ట్ మనం వచ్చేది ఇక్కడ నుండి మనకున్న ప్లాట్ దూరం అండి. ఇక్కడ నుండి ఈ వెంచర్ నుండి ఇక్కడ 4 ఇల్లు ఉన్నాయి. ఈ 4 ఇల్లు దాటితే నా ప్లాటే. చూడండి ఎంత దగ్గర ఉందో. దేవుడి దగ్గర మనం కొన్ని అయితే 93 గజాలే ఉన్నాయండి, చాలా తక్కువ ఉంది. అదొక్కటే నాకు బాధ ఉంది. చూడండి ఇక్కడే మనం ఇప్పుడు చూసాం కదా. మళ్ళీ మీరు కెమెరాలో ఏమైనా ట్రిక్స్ చేశారనుకుంటారు, అందుకని నేను బ్యాగ్ కూడా చూపిస్తాను. మనం వచ్చింది అదిగో విపసన ధ్యాన మందిరం కనబడిందా అండి? కనబడిందా? అదే అంటే ఇక్కడ నుండి ఎంత ఉంది, ఒక 20 మీటర్ ఉందండి. 30 మీటర్ అనుకోండి. 30 మీటర్ నుండి ఇక్కడ కార్నర్. సో మన ప్లాట్ నెక్స్ట్ మన ప్లాట్ ఇక చూడండి ఎంత దగ్గర ఉందో. నేను తీసుకుంది అదృష్టం, దేవతలు. మనము ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు మంచి ఆలోచనతో చేయాలి. కాబట్టి చిన్న ప్లాట్ 93 గజాలు రిజిస్ట్రేషన్ కాగితాల్లో ఉన్నాయండి. యాక్చువల్లీ వచ్చేసి 105 గజాలు ఉంటుంది. నేను చెప్పాక 105 నుండి 107 ఉంటుంది. సో ఇలా ఏంటంటే ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చిన్న బిట్టు మనకు వచ్చింది, సో తీసుకున్నాం. సో ఫ్రెండ్స్ తక్కువ మంది ఎవరైనా నాకు చిన్నది కావాలనే ఆలోచన ఉన్నోళ్ళు, ల్యాండ్ కావాలి నాకు చిన్న ప్లాట్, ఇదే కుసుమానగర్ పోలీస్ కాలనీ రోడ్ నెంబర్ 11. ఇటు చూడండి, ఇదే మన ప్లాట్. గల్లీ అండి, ఈ గల్లీలో రోడ్డు. సో ఈ గల్లీలో రోడ్లో మనకు డెడ్ ఎండ్ వస్తుందండి. ఈ డెడ్ ఎండ్లోనే మన ప్లాట్. ఇందులో నేను మళ్ళీ ఇది కూడా వేయించాను. ఇక చూడండి, ఇదే మన ప్లాట్. ఇక్కడ కూడా మేము బోర్ వేయించేసామండి. బోర్ కూడా రెడీ ఉంది. సో ఇదే బోర్ కూడా. ఈ అవతల ప్లాట్ అండి, గోడ దగ్గర ప్లాటు మన ప్లాట్. ఇందులో 2 ప్లాట్లు ఉన్నాయి, ఒకటి 100, 100, 200. అవతలది ఆ పార్ట్ నాది, యువతలది ఏరే వాళ్ళదండి. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత దగ్గర ఉందో, చాలా బాగా నచ్చింది. ఇటు పక్కన హౌసెస్ కానీ ఏదైనా అన్నీ దగ్గరే ఉన్నాయి. మీరు ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర చిన్న ప్లాటు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.